డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం. ఎందుకంటే 2020 సంవత్సరంలో మే 10వ తేదీన జీవో 41 ప్రకారంగా రాత్రికి రాత్రి ప్రభుత్వ ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా, అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీబీ కింద విడగొట్టింది. ఎక్సైజ్ ఎస్సీబీ కింద 70% ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 70% మందిని ఎస్సీబీలోకి పంపించారు. అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే, ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు. అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ, అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో, బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి తమిళనాడు, తర్వాత ఒరిస్సా, తర్వాత మన హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మద్యం నాటు సారాయికి కానీ, సూర్యస్ లిక్కర్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత